మిలియాపుట్టి మండలం నుంచి కూడా ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చాలా మంది ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కుల్లోనే హైదరాబాద్ లో, చెన్నైలో ఇలాంటి పార్కుల దగ్గర పని వెతుక్కుంటూ అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చేయలేకపోయారంటే ఇలాంటి పార్కులు చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి స్థానికంగా కూడా ఉద్యోగాల అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు మన పాతపట్నం మిలియాపుట్టి తాలూకా రూపురేఖలు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కేటాయించడం మన రాబోతున్నటువంటి యువతరానికి ఇదంతటికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా 63 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. అందులో మొదటి ఫేజ్ కింద 17 ఎకరాలు డెవలప్ చేయడానికి ప్రభుత్వం కూడా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మంచి లేఅవుట్ వేసి రోడ్లు అన్ని కూడా వేసి ఎవరైనా ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకోవాలనంటే వాళ్ళకి ఏపీఐఏసీ ద్వారా చక్కగా మనం భూమి ఇచ్చి వాళ్ళే పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే విధంగా భవిష్యత్తులో ఈ పార్క్ డెవలప్ కాబోతుందని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టినా ఉద్యోగాలు వచ్చేది మన మిలియాపుట్టి వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన యువకులకి, ఉద్యోగాలు వచ్చేది మన పేదవాళ్ళకి. భవిష్యత్తులో ఇది మంచి పార్క్ కింద మంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక పార్క్ కింద డెవలప్ చేయడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం.